మిగతా ఎన్ని ఉండే ఎన్ని చేసాం, ఎన్ని గేట్లు చేసాం? మొత్తం 15 గేట్లు సార్. 14 గేట్లు చేసాము. ఇంకో గేటు ఇప్పుడు రెడీ చేస్తున్నాం సార్. అది కూడా రెడీ చేస్తాం. ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకొని ఫైనాన్స్ ఇప్పిస్తాను. కాంట్రాక్ట్ వెనకెళ్ళకుండా ఆ గుళ్ళకమ్మ గేట్లు పూర్తిగా చేస్తున్నాడు సార్. లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గుళ్ళకమ్మ మొత్తం అన్ని పోయినాయి కదా గేట్లు. అన్ని పోయినాయి. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూగా గేట్లు ఏదో గేట్ మెయింటైన్ చేస్తూనే ఉండాల్సింది. అది చేయకపోయి ఉండ అట్లా వదిలేయటం వల్ల మొత్తం గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ మొత్తం కొట్టిపోయి గడిచిన 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, చేపలు పట్టుకునే వాళ్ళు లేరు, అందుట్లో మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ మనం పెట్టబట్టి ఇప్పుడు అంత డిశ్చార్జ్ డ్యామ్ కట్టిన వదిలాము కాబట్టి మన గేట్లు ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ గా గేట్లు ఉంటాయి. గేట్లు మెయింటైన్ చేయించండి. అక్కడ పక్కన సింగిల్ గేట్ కూడా ఉంది, అది కూడా మళ్ళీ చేయించాం. పోయినసారి ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు తీసుకెళ్లి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి డబ్బులు కూడా ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళ ముందుకు వచ్చి చేయమనండి. వాళ్ళు డబ్బులు కూడా రూపాయి ఇవ్వాల, ఒక టెండర్ బిల్స్ వెళ్ళిపోయారు. మన గవర్నమెంట్ వచ్చింది నేనే తీసుకెళ్ళి చేయించాము. అది కూడా చేస్తామని చెప్పండి. మనకి ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్లో గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ కింద ముంపు గ్రామాల కింద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలనేది కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళండి. రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్లో ఎలాగ చేయించుకోకపోతే మనకు డబ్బు రాదు.